వంగవీటి మోహనరంగ ఒక కుల నాయకుడు కాదని ప్రజానాయకుడని రంగ జేఏసీ నేత బండారు నారాయణమూర్తి తెలిపారు. డిసెంబర్ 26న విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సభకు ఏపీలోని అన్ని ప్రాంతాల నుంచి రంగ అభిమానులు హాజరవ్వాలని నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ప్రజల కోసం నిత్యం పోరాటం చేసిన వంగవీటి రంగ ఆశయాలను నెరవేర్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 26వ తేదీ జరగబోయే రంగానాడు కార్యక్రమానికి మా సోదరులు గాదే బాలాజీ నేతృత్వంలో మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమాన్ని రంగా గారు పరంపదించి 27 సంవత్సరాలు కావస్తుంది. ఈ రోజుకి ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన హెల్ప్, అన్ని సేవా కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన జయంతి మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని 26ని విశాఖపట్నం ఆర్కే బీచ్ ప్రాంతంలో జరుపుకోవడానికి ఈ ఉభయ గోదావరి జిల్లా మన శ్రీనివాస్ గారిని నేతృత్వంలో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రంగా గారి అభిమానులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం తరలి రావాలని కోరుకుంటూ మీ అందరినీ అక్కడికి ఆహ్వానించడానికి ప్రత్యేకంగా రావడమైంది. ఆ రోజు రంగా గారి కుమార్తె అయిన ఆశా కిరణ్ గారు, సంతన్ బాబు, మొత్తం అందరూ కూడా వచ్చేస్తారు. అతిరథ మహారాజులందరూ ఆయనతో ఆ రోజు వర్క్ చేసిన వాళ్ళు అందరూ. మన మూర్తి గారు మన 2 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారిని, అలాగే మీ ద్వారా ఈ 2 జిల్లాలకి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. రంగా గారు అంటే ఆయన గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన ఏంటంటే మా కులంలో అంటే కాపు కులంలో పుట్టడం వల్ల మేమందరూ కూడా చాలా గర్విస్తూ ఉన్నాం. ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఏంటంటే బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని వెళ్ళే వ్యక్తి అతను. ఆ రోజు అతను ఈ కార్యక్రమం అంటే అతను మర్డర్ జరగడానికి కారణం కూడా ఏంటంటే పేదవాళ్ళందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ కూడా ఇళ్ల స్థలాల గురించి ఆయన ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ దుర్ఘటన జరిగింది. కాబట్టి దీనికి కులమని ఒకటి కాకుండా మొత్తం అన్ని కులాలని కలుపుకుని వెళ్ళే వ్యక్తి ఎవరంటే వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వ్యక్తికి మామూలుగా రేపు వర్ధంతి సందర్భంగా మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి గట్టిగా మనందరం కూడా మన వాయిస్ వినిపించాలి, అలాగే మనం ఏంటన్నది కూడా చూపించాలని చెప్పేసి సభాముఖంగా మన మూర్తి గారు మన 2 జిల్లాల నుంచి కూడా